నమస్తే, నేను మీ బోస్ కుమరి. జనసేన పార్టీ రైల్వే కూడూరు ఎమ్మెల్యే ఆర్ శ్రీధరు వేణ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం, ఈ వివాదం విపరీతంగా జనంలో గ్రౌండ్ లెవెల్ వరకు జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. విపరీతంగా చర్చ జరుగుతుంది, విపరీతంగా ప్రజలు దీని గురించి చర్చించుకుంటారు. అయితే ఇది ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ ఇప్పటి వరకు ఏదో సినిమాలో చెప్పినట్టు జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది. మొదట అయితే ఆరవ శ్రీధర్కి సంబంధించి ఇది డీప్ ఏ అని చెప్పేసి ఆయన చెప్తే, ఇది నాకు ఫేక్ వాయిస్ చేసి నాతోటి 25 కోట్లు నేను డిమాండ్ చేశాను అనేటువంటి విధంగా ముందు వెనక ఏది మిగతా ఆడియో ఓన్లీ 20 సెకండ్ 22 సెకండ్స్ మాత్రమే ఉందని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఇక్కడేమో ఆరవ శ్రీధర్కి సంబంధించి ఆయన బట్టలు మార్చుకునేటువంటి విధానం మాత్రమే చెప్తున్నారు. బట్ ముందు వెనక ఏది అని చెప్పేసి యువతల వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇకపోతే ఈ మీద ఎమ్మెల్యే తల్లి కేసు పెట్టింది ఈ అమ్మాయి మీద. ఆ అమ్మాయి అరెస్ట్ చేసేది నా కొడుకు అనేటువంటి విధంగా ఆమె మీద కేసు పెట్టారు. నాన్ బులిబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ప్లస్ ఆమె పరారీలో ఉంది, స్విచ్ ఆఫ్ చేసింది విధంగా కూడా చాలా రకాలుగా దీని గురించి ప్రస్తావిస్తున్నారు. ప్లస్ కొంతమంది జర్నలిస్టులు అయితే మాత్రం అత్యుత్సాహానికి పోయి బాధితురాలు వెంటే పడుతున్నారు అనేటువంటి విధంగా లేనిపోని వదంతులు క్రియేట్ చేసేటువంటి విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఈమె అహంకార విధానం ఎక్కడ తగ్గుతున్నట్లేదు అనేది చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఎలా అంటే, మనం ప్రెస్ మీట్ పెట్టారు, నాకు కొత్త, అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు, ఖచ్చితంగా జర్నలిస్టులు ప్రశ్నలు వేస్తారు. కానీ ఆమె మాట్లాడుతున్న అహంకారమైనటువంటి తీరు ఎక్కడ మారుతున్నటువంటి పరిస్థితి, ఒక బాధితురాలుగా ఆమె ఎక్కడ మాట్లాడుతున్నట్టయితే మాత్రం నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఆమె జర్నలిస్టులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఆషామాషి చిన్నాచితిక విషయం కాదు. జనసేన పార్టీకి సంబంధించి అంటే ఇటు రాష్ట్ర దేశ రాజకీయాలకు కూడా మార్చేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీ, అది పవన్ కళ్యాణ్ గారు, అత్యంత నిజాయితీ పడినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక వ్యక్తి, అంటే 100% స్ట్రైక్ రేట్ తో దేశం మొత్తం పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళలో ఒక ఎమ్మెల్యే అతని మీద వచ్చినటువంటి అలిగేషన్స్ తీవ్రమైనటువంటి ఫోర్స్ ఉంటుంది, తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. మరి ఆ ఒత్తిడి అంతా జర్నలిస్టులు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా అడిగితే ఈమె వాయిస్ రిలీజ్ చేసి వాళ్ళ మీద రెచ్చిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది, అసలు ఈమె ధైర్యం ఏంటనేటువంటి విషయం చూస్తే ఖచ్చితంగా ఈ వెనక ఇంత అహంకారంగా మాట్లాడటానికి, ఒక బాధితురాలకు కాకుండా ఏదో ఒక ఫోర్స్ గా మాట్లాడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వెనక ఒక బలమైన శక్తులు ఉన్నాయి. అంటే వైసీపీ పార్టీ ఈమె వెనక ఉంది అనేటువంటి బలమైనటువంటి వాదన వినపడుతుంది. అంటే ఆమెని ప్రోద్బలంగా ముందుకు తీసుకుని వచ్చి ఒక స్టోరీ అల్లి ఆమె చేత చెప్పించి జనసేన పార్టీని ఇరికిచ్చేటువంటి ప్రయత్నంగా, రాజకీయాల్లో జనసేన పార్టీని దెబ్బ కొట్టేటువంటి విధంగా వైసీపీ పార్టీ పక్కా స్కెచ్ అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. దాని గురించి చాలా మంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు, తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే టోటల్ గా ఏంటంటే ఈమె ధైర్యం ఏంటి అంటే, ఎందుకు జరుగుతుంది ఇలా, ఎందుకంటే ఖచ్చితంగా ఈమె వెనక వైసీపీ పార్టీ ఉండి నడిపిస్తుంది, అందుకే అదే ఈమె ధైర్యం అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ నాకు అర్థమవుతుంది, నేను అబ్జర్వ్ చేసిన బట్టి నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇతను ఆర్ శ్రీధర్ అనేటువంటి ఆయన ఎమ్మెల్యే ఖచ్చితంగా అమాయకులాగా కనబడుతున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఫోర్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది, ఆ ఉత్సాహం అత్యుత్సాహం కంపల్సరీగా ఉంటాయి, ఎవరికైనా ఆ ఎక్సైట్మెంట్ కంపల్సరీగా ఉంటుంది, నేను ఎమ్మెల్యే అనేటువంటి విధంగా. బట్ ఏమైనా సరే ఆ అమ్మాయిని ఇతను పూర్తిగా నమ్మాడు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. బట్ ఏంటంటే, ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ వీడియోలో ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది, ఆ అబ్బాయి ఫోటో కూడా ఉంటుంది. బట్ మీరు కావాలంటే నాకు తెలిసి అవి ఒరిజినల్స్ చూస్తే ఇద్దరు కూడా కరెక్ట్ గా వాళ్ళిద్దరు ఒకరికొకరికి ఇష్టపడ్డారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఆ అమ్మాయి మాత్రం జాగ్రత్త పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, నేను ఎమ్మెల్యేకి వైఫ్ అయిపోవాలి, పెద్ద రాజకీయ నాయకులు అలాగా వెళ్ళిపోవాలి అనేటువంటి విధంగా, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇవన్నీ ఈమెకి అనవసరం, ఇవి నాకు వద్దు, నాది పెద్ద స్టేజ్ అనేటువంటి ఊహించుకుందేమో తెలియదు. కానీ ఇతను ఆమెనైతే చాలా తీవ్రంగా నమ్మాడు, ఆ అమ్మాయిని ఖచ్చితంగా నమ్మాడు. నమ్మితే వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లుంటారో తెలియదని ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయి ఒక పక్కా ప్లాన్ తోటి ఏ అవసరమో వీడియోలు అవన్నీ రికార్డ్ చేసుకుని అంతవరకు ఉంచుకొని మిగతా వాటిని తీసేసి పర్ఫెక్ట్ గా సిద్ధంగా ఉంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. మామూలుగా 1.5 సంవత్సరానికి ఏంటి అనేటువంటి విషయం అతనికి తెలిసిపోవడం తోటి దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి డీల్ వచ్చింది మధ్యలోకి, ఆ డీల్ కుదరకపోవడం తోటి ఈ వివాదం బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకున్నటువంటి విధానం అంటే, ఇతను జాగ్రత్త పడాల్సింది. కానీ ఆ నోట ఈ నోట ఏమైపోయింది అంటే, అసలు ఆ నియోజకవర్గంలోనే ఒక పెద్ద దుమారం, అంటే వీళ్ళిద్దరి విషయం తెలిసిపోయింది, ఆ నియోజకవర్గం మొత్తం తెలిసిపోయినటువంటి పరిస్థితులు అయితే అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే మొదటిసారి అవ్వటం వల్ల విచ్చలవిడితనం అయిపోయి అతన్ని బాగా ఎంకరేజ్ చేయటం వల్ల ఇతను నమ్మేసాడు, ఆమెను కంప్లీట్ గా నమ్మేయటం వల్ల ఇదంతా వచ్చింది అనేది నా అభిప్రాయం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఖచ్చితంగా ఇదే. దీని ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వేస్ట్ మ్యాటర్. ఎందుకంటే ఒక ఇద్దరు ఇష్టపడ్డారు, ఆ ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద చెడిపోయింది. ఒక పార్టీ వచ్చి ఆమెను ఎంకరేజ్ చేసింది, ఆమె బయటకు వచ్చి ఆయన మీద రెచ్చిపోయి నన్ను అట్ట చేసాడు, 1.5 సంవత్సరం నుంచి రేపు చేస్తానే ఉన్నాడంటే అదేం రేపు అర్థం కావట్లేదు. బట్ ఈ విధంగా చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయం ఒకసారి పరిశీలన చేసుకుని ఆమె బయటకు వచ్చి మళ్ళీ దాని గురించి ఇంతటితోటి ఇలా జరిగిందనేటువంటి విషయంగా చెప్పేసి పక్కెళ్ళిపోతే ఏముండదు. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుందని నేను మొదటి రోజే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం
కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కమిటీ వేసి ఆయన పార్టీ కార్యకలాపాలకి పక్కన ఉండమన్నాడు తప్ప ఆయన సీరియస్ గా అగ్రెసివ్ గా వెళ్ళలేదు. ఎందుకనంటే ఈ దీంట్లో ఏదో విషయం ఉందనేటువంటి విషయం మాత్రం అతను క్లియర్ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ అసలు అతని శ్రీధర్ అనేటువంటి ఆయన ఎలాంటి వాడు, అతని క్యారెక్టర్ ఎలాంటి అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. బట్ మగాడు కాంతికి పడిపోయాడు, ఆమెకు పడిపోయాడు కాదంటలేదు. తప్పు చేశాడు అంటే వాళ్ళిద్దరు కలిశారు, కావాలని ఒకరికొకరు ఇష్టపడే కలిశారు. కానీ ఇతను నమ్మాడు, దాన్ని క్యాష్ చేసుకుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్నప్పుడు రిలేషన్ అప్పుడు గొడవలు అనేవి కామన్ గా ఉంటాయి. ఆ గొడవలు చిలిచిలికి పెద్ద గాలివాన్ లాగా మారిపోయి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు గొడవలుగా క్రియేట్ చేశారు, లేదా ఆమె డిమాండ్స్ చేయటం ఏదో ఒక జరిగి ఖచ్చితంగా ఈ స్థితికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ లాస్ట్ కి ఏమవుతుందంటే నిజాలు పూర్తి దర్యాప్తు ఇంకా బయటికి రావాలి. మరి ఏమైతే